రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత కేసీఆర్ దూరంగా ఉన్నారు. 2009 నవంబర్ 29న 14F రద్దు కోసం బీఆర్ఎస్ అధినేత ఆమరణ దీక్ష చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాదాసీదాగా దీక్షా దివస్ నిర్వహించింది బీఆర్ఎస్. ఇప్పుడు అధికారం కోల్పోయాక మళ్లీ యాక్టివ్గా కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత కేసీఆర్ దూరంగా ఉన్నారు. 2009 నవంబర్ 29న 14F రద్దు కోసం బీఆర్ఎస్ అధినేత ఆమరణ దీక్ష చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాదాసీదాగా దీక్షా దివస్ నిర్వహించింది బీఆర్ఎస్. ఇప్పుడు అధికారం కోల్పోయాక మళ్లీ యాక్టివ్గా కార్యక్రమం నిర్వహిస్తోంది. దీక్షా దివస్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి దీక్షా దివస్ చేయడానికి గల కారణం ఏంటి? దీక్షా దివాస్ గతంలో ఎన్నడూ లేనంతగా నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఇంత సీరియస్గా ఇంత పెద్ద ఎత్తున దీక్షా దివాస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నిర్వహించలేదు. ఇప్పుడు ఈ దీక్షా దివాస్ తోటి ప్రజల్లోకి వెళ్ళాలి, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక వ్యూహంతో బీఆర్ఎస్ ఉన్నట్లుగా మనకు ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా దీక్షా దివాస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది బీఆర్ఎస్. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా అధ్యక్షులను ఆదేశించడం జరిగింది. ఒకసారి మనం చూస్తే 2009 నవంబర్ 29న 14F అంటే పోలీసు నియామకాలకు సంబంధించి 14Fను రద్దు చేయాలని చెప్పి కేసీఆర్ దీక్ష చేశారు. ఆ దీక్ష ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టర్న్ తీసుకుంది అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపుగా 11 రోజుల పాటు ఆయన దీక్ష చేశారు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు దీక్షా దివాస్ను ఇంత సీరియస్గా తీసుకోవడం వెనుక ఇందాక మనం చెప్పినట్టుగా బీఆర్ఎస్ అధికారంలో లేదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా అంత సీరియస్గా ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని తీసుకోలేదు. సాధారణంగా ఆ రోజు అంటే నవంబర్ 29వ తారీఖును కేసీఆర్ దీక్ష దినంగా ఆ రోజు కార్యక్రమాలను కొంత సాధారణంగానే తీసుకొని ఆ కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు నిర్వహించడం వెనుక ఖచ్చితంగా అంటే రాజకీయ విశ్లేషకులు చెప్పేటువంటి మాట ఏంటంటే, 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు కాబట్టి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక వ్యూహంతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజల్లోకి ఒక సెంటిమెంట్ని తీసుకువెళ్ళి ఖచ్చితంగా మరోసారి తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకున్నటువంటి వ్యూహం కావచ్చు, లేదంటే రానున్నటువంటి రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత సీరియస్గా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి మద్దతు పొందాలన్నటువంటి ఆలోచనతోటే బీఆర్ఎస్ ఉన్నట్లుగా అర్థమవుతుందన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కరీంనగర్లో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సిద్దిపేటలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయంత్రం తెలంగాణ భవన్లో, ఇప్పుడు నేనున్నది తెలంగాణ భవన్లో కూడా సాయంత్రం దీక్షా దివాస్ కార్యక్రమాలు నిర్వహించబోతుంది. దీనికి సాయంత్రం 4 గంటలకు కేటీఆర్, అట్లనే హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే, దీక్ష చేసింది కేసీఆర్ 2009 నవంబర్ 29న, కానీ ఈ దీక్షా దివాస్ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నారు. తాను చేసినటువంటి ఈ దీక్షా దివాస్ పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడం పట్ల క్యాడర్లో ఒక చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు అంటే కేసీఆర్ గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే దాదాపు సంవత్సరం నుంచి 1-2 సార్లు అసెంబ్లీకి ఉన్నటువంటి పరిస్థితులు అంటే సాంకేతికమైనటువంటి కారణాలతో అసెంబ్లీకి ఖచ్చితంగా హాజరు కావాలన్నటువంటి ఉద్దేశంతో అసెంబ్లీకి వచ్చారు తప్ప మిగతా కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు, ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఎవరైనా నాయకులు ఆయనను కలవాలంటే ఫామ్ హౌస్కి వెళ్ళి కలుస్తున్నారు తప్ప అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మిగతా నాయకులు కానీ, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కానీ, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి మాత్రమే కేసీఆర్ని కలుస్తున్నారు, కేసీఆర్తో చర్చిస్తున్నారు. అది అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ దీక్షా దివాస్ కార్యక్రమం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. జిల్లాల వ్యాప్తంగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగరవేయడం, తర్వాత అన్నదాన కార్యక్రమాలు, రోగులకు పండ్ల
పంపిణీ ఉన్నటువంటి కార్యక్రమాలతోటి ప్రజలకు వెళ్తున్నప్పుడు కూడా కేసీఆర్ దూరంగా ఉండడం పట్ల, అంటే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం పట్ల పార్టీ కేడర్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆయనే చేసినటువంటి దీక్షకు ఆయనే దూరంగా ఉన్నారన్నటువంటి చర్చ కూడా పార్టీలో ఉంది. సో ఇద్దరు నేతలు అంటే ఇటు బావమరుదులు ఇద్దరు మాత్రమే ప్రస్తుతం ఈ దీక్షా దివాస్ను లీడ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్ళే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. టార్గెట్ ఏంటంటే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత బీఆర్ఎస్ బలంగానే ఉందన్నటువంటి సంకేతాలు ఇవ్వడం, ఇంకొక వైపు పార్టీ కేడర్ అంతా కూడా కొంత మొబిలైజ్ చేయడం, పార్టీ జిల్లా కార్యాలయాల్లో పార్టీ కేడర్ని తీసుకొచ్చి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ కేడర్లోకి వెళ్ళాలి. పార్టీ కేడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది పార్టీ కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి కొంత వాళ్ళని ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు కాపాడే ప్రయత్నంలో భాగంగా కూడా ఇది కూడా ఈ దీక్షా దివాస్ ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తారని చెప్పి కూడా అనుకోవచ్చు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మరొక 2-3 ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్లోకి వచ్చారన్నటువంటి విషయాన్ని చెప్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడం, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కార్యకర్తలను కాపాడుకోవడం, పార్టీ నాయకులు కూడా మరో అటు బీజేపీకి కానీ లేదంటే కాంగ్రెస్ కానీ వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి బీఆర్ఎస్ భావించుండవచ్చు, బీఆర్ఎస్ నేతలు భావించుండవచ్చు. అందులో భాగంగానే ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి క్యాడర్లో ఒక ఉత్తేజం, క్యాడర్లో ఒక జోష్ నింపే విధంగా దీక్షా దివాస్ ఉపయోగపడుతుందని చెప్పి బీఆర్ఎస్ అనుకొని ఉంటుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తెలంగాణ భవన్లో సాయంత్రం ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దీక్షా దివాస్ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్, కవిత వీళ్ళందరూ కూడా, తర్వాత మాజీ మంత్రులు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇది ప్రస్తుతానికి దీక్షా దివాస్కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.